జై జై రఘువీర సమర్థ. శ్రీ సమర్థ రామదాసు 2వ ప్రకరణము బాల్యము ఉపదేశము. నారాయణుడు చిన్నవాడు, అల్లారు ముద్దుగా పెరిగెను. అతని మొగమెప్పుడు చిరునవ్వుతో వెలయుచుండెను. ఏడుపన్నదేమో అతడు ఎరుగడు. 2 ఏళ్ళు వెళ్ళునప్పటికీ మాటలు వచ్చెను. వయస్సు ముదిరిన కొలది బుద్ధి కుశలతయు దానితో యుక్తాయుక్త వివేకములు అలవడెను. భవిష్యత్ కాలమున అతని సాహసములు చిన్ననాటి అల్లరి పనుల వల్లనే ఊహింపదగి ఉండెను. అతనికి దయ్యములన్నా భూతములన్నా నమ్మకము లేదు. తన దుండగములు సహింపక తల్లిదండ్రులు బెదిరించినప్పుడు వారి బిభీషికలకు భయపడువాడు కాడు. పిల్లల అల్లరి పనులు చేయునప్పుడు వారిని భయపెట్టుటకై చెప్పెడి భూత పిశాచముల కథలను అతడు లెక్క చేయువాడు కాడు. ఆటలు అన్న అతనికి అత్యంత ప్రేమ. స్వేచ్ఛావిహారం అతని ప్రకృతి. ఆ గ్రామమందలి బాలురందరూ అతని సహచరులు అయ్యిరి, అంటే ఫ్రెండ్స్ అయ్యారు. అతడు వారి నాయకుడయ్యను, లీడర్గా అయ్యాడు. ఈ పిల్లల కొంటెతనములు కోతి కొమ్మచ్చి మొదలైన ఆటలు పూర్వం రామాయణములో చెప్పబడిన భవానరుల చేష్టల వలె ఉండెను. నారాయణుడు తన అనుచరుల హృదయాలను రంజినంపచేసెను. అందుచేత అతడు ఏమి చెప్పినది వారు తప్పక చేయుచుండిరి. గోడల మీద నుండి దూకుట, నదులు ఈది దాటుట, ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకు దుముకుట మొదలైనవి జాంబునగరమున ఈ చిన్ని అన్నల చేష్టలలో కొన్ని. నారాయణుడు ఇంటి వద్ద చెయ్యునట్టి దుండగముల నుండి తప్పించుకొనుటకు సూర్యాజీ తన కుమారుని ఆ గ్రామమున్న ఒక పాఠశాలకు పంపెను. ఆ ఉపాధ్యాయుడు విశేష విద్యావంతుడు కాడు. అతడు నేర్చుకున్న విద్యనంతయు నారాయణుడు 2 సంవత్సరాలలోనే గ్రహించెను. అందుచేత అతడు సూర్యాజీని పిలిచి తాను నేర్చిన విద్యనంతయు నారాయణుడు గ్రహించననియు, నెక్కుడు విద్య కావలసిన పక్షమున హయ్యర్ ఎడ్యుకేషన్ వేరే ఏర్పాటు చేసుకోవలసినదని చెప్పెను. నారాయణునకు 5వ ఏడు రాగానే తండ్రి తన స్థితిగతులకు తగినంత వైభవముతో నందనునకు ఉపనయనము చేసెను. కానీ దైవయోగమున 1615వ సంవత్సరమున సూర్యాజీ కుటుంబ పోషణానికి మాతృ సంరక్షణకు చిన్నపిల్లలైన శ్రేష్ఠుని నారాయణుని విడిచి కాలధర్మము పొందెను. ఏది వచ్చినను నారాయణుడు లెక్క చేయక దృఢ నిశ్చయము కలవాడై ఉండెను. కానున్నది కాకమానదు అని అతని అభిప్రాయము. చిన్నతనమందు కూడా ఇతరుల దృష్టిలో అసాధ్యమని తోచిన విషయము కూడా నారాయణునకు సులభముగా సాధ్యమయ్యడిది. ఇతరులకు కార్యసాధనమున కలవారుపాటు పొందినప్పుడు ఇతరులు కార్యసాధనమున కలవరపాటు నొందినప్పుడు నారాయణుడు తొందర ఏమీయూ లేక నిశ్చల మనస్సుతో కార్యసాధనము చేయువాడు. అతడు తలుచుకొన్న పని ఎంత దుర్ఘటమైనను, ఎందరు వలదు అని వారించినను దానిని అతడు అవలీలగా నిర్వహించువాడు. మనము హనుమాన్ చాలీసులో అంటాం కదా, దుర్గమక జగత్తకే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. అలా ఉంటుంది. నారాయణునకు సమర్థ రామదాసుడని పేరు వచ్చుటకు భవిష్యత్ కాలమున బహు సాహస కార్యములు చేయుటకు ఇదియే బీజము అని చెప్పవచ్చును. అతని దృఢ నిశ్చయము క్రమక్రమముగా ఆత్మవిశ్వాసమును
స్వతంత్ర భావమును వృద్ధి పొందించెను. సూర్యాజీ మరణానంతరమున బాలకులు ఇద్దరూ గృహకృత్యాలను, దైవతారాధన మొదలైన పవిత్ర కృత్యములను నవవైధవ్యము దుఃఖము చేత మూలపడియున్న తల్లికి సంతృప్తి కలుగునట్లు చెయ్యతొడిగిరి. శ్రేష్ఠుడు తమ్ముడైన నారాయణునకు వేదము, మంత్రశాస్త్రము మొదలగు విద్యలు శ్రద్ధతో నేర్పి అతనిని విద్యావంతుని చేసెను. నారాయణుడు విద్య నేర్చుటయే కాక అన్నగారి కంటే వైరాగ్య నిస్పృహత్వముల యందు మిన్నయై ఉండెను. సూర్యాజీ బ్రతికియుండగానే శ్రేష్ఠుడు వేద పాఠశాల ఒకటి పెట్టి దానిని యథావిధిగా జరుపుచుండెను. అతడు విద్యార్థులను శోధించి తగిన వారికి మంత్రశాస్త్రమును ఉపదేశించి ప్రవీణుల చెయ్యదొడగెను. నారాయణుడు 8 సంవత్సరముల వయస్సు కలిగి ఉన్నప్పుడు అన్నగారు తోడి బాలునకు ఒకనికి మంత్రోపదేశము చేయుచుండగా చూచి తనకు కూడా అది ఉపదేశించి గురువు కమ్మని ప్రార్థించెను. అప్పుడు ఉపదేశమునకు సమయము కాదనియు దానికి తగిన కాలము వచ్చుననియు అంతవరకు వేగిరపడవద్దనియు శ్రేష్ఠుడు తమ్ముణ్ణి బ్రతిమాలి తండ్రి వలె బుజ్జగించి చెప్పెను. అన్నగారి ఆలోచనము నారాయుని మనస్సునకు నచ్చనందున అతడు తలిచిన తలంపు మానుకొనుటకు ఇష్టము లేకపోయెను. అన్నగారు చెయ్యని ఉపదేశమును స్వయముగా దేవుని చేతనే చేయించుకొనవలనని తిన్నగా మారుతి దేవాలయానికి పోయెను. కన్నుల వెంట బాష్పములు గ్రమ్మ నారాయణుడు మిక్కిలి భక్తితో మారుతిని పద్యములతో స్తవనము చెయ్యనారంభించిరి. అతడు ఎక్కడకు వెళ్ళనో ఇంటిలో ఎవరికినీ తెలియదు. పగలెల్లా అతడు స్తవము చేసిన పిదప రాత్రి ప్రారంభమాయెను. భక్తి పరిపూర్ణ దశ నొందెను. అతని మనోనిశ్చయము వయస్సును మించినదయ్యెను. కన్నులు బాష్పములతో నిండెను. గొంతు బొంగురు ఓయెను. చిట్ట చివరికి అతడు గర్భాలయంలో ఒక చీకటి మూల మూర్ఛపోయెను. అర్ధరాత్రమున దివ్య తేజస్సు ఒకటి బయలుదేరి గుడి ఎంతయు వెలిగించెను. అంత నారాయణుడు మేల్కొనెను. తెలివి వచ్చెను. అప్పుడు అతనికి దివ్య తేజస్సుతో మారుతి ప్రత్యక్షమయ్యను. జై హనుమాన్. నారాయణుడు వాని పాదములపై బడి భక్తితో స్తుతి చేసెను. నారాయణకు ఉత్సాహం ఎక్కువగా బాష్ప పరంపర చేత ఆ దేవుని పాదాలను అతడు అభిషేకించెను. ఆ బాలకుని అసమాన భక్తికి సంతోషించి మారుతి శ్రీరామదేవుని దర్శనము చేయించెను. శ్రీరాముడు స్వయముగా నారాయణునకు ఉపదేశము చేసెను. ఆ ఉపదేశ మహిమ చేత నారాయణుని హృదయము భక్తి పరవశమయ్యను. అప్పుడు శ్రీరాముడు ఇట్లు ఆజ్ఞాపించెను. ఈ భూమి అంతయు అపవిత్రులైన మ్లేచ్ఛుల చేత పాడైనది కాన నారాయణ, నీవు స్వార్థత్యాగివై కృష్ణానదీ తీరమున విరాగివై తపస్సు చేసి లోకమునంద నవీన పద్ధతిని అవలంబించి దివ్య జ్ఞానము వ్యాపింపచేయవలను అని శ్రీరాముడు చెప్పారు. నారాయణుడు ఇంటి నుండి వెళ్ళినది మొదలుకొని తల్లి వాని కొరకు చిత్తక్షోభ నొందెను. ఇరుగు పొరుగు వారును మిత్రులను వాని కొరకు వెతకి విసిగి ఉండగా శ్రేష్ఠుడు సరిగ్గా
మారుతి గుడికి వెళ్ళి తమ్ముని తోడుకొని వచ్చెను. జై జై రఘువీర సమర్థ, జై జై రఘువీర సమర్థ, జై జై రఘువీర సమర్థ.